ఫ్రెండ్స్, నేను మీ విజయమ్మని. ఇప్పుడైతే మసాలా గ్రేవీ కూర చూపిస్తాను, ఎలా చేయాలో చూడండి. వాటికి ఏం వస్తువులు కావాలో చూపిస్తున్నాను. ఇవైతే చూడండి. ఇగో టమోటాలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డలు, ఇది పచ్చి కొబ్బరి, కారం, ధనియాల పొడి, తెల్లగడ్డలు, మిరియాలు, అల్లము, జీలకర్ర, ఆవాలు. గ్యాస్ వెలిగిస్తున్నాను. చూడండి, ముట్టన్నాను. నూనె బాగా వేసుకొని మసాలా బాగా వేయించుకుంటే కూర బాగుంటుంది టేస్టీగా. మసాలా ఆడుకుంటున్నాను. ఇదిగో ఇందులో కొంచెం కొబ్బరి వేస్తున్నాను. ఇదిగో అల్లము, తెల్లగడ్డలు, మిరియాలు, పట్టా మొగ్గ, ధనియాల పొడి, ఇవన్నీ వేసి ఇప్పుడు మిక్సీ ఆడిస్తున్నాను. ఇప్పుడు అలా వేస్తున్నాం. నిన్నైతే పానీపూరి ఛాలెంజ్ చేశాను. నచ్చితే కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. చేస్తున్నాను, ఎర్రగడ్డలు వేస్తున్నాను. ఈ ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత టమాటా వేగించుకోవాలి. ముందు నా వంట చూడండి, తర్వాతే నన్ను నమ్మండి. ఎర్రగడ్డలు బాగా వేగేసి తర్వాత టమాటా వేస్తున్నా. దీంతో కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలి. ఈ టమాటా కూర కంటికి చలవ, బాగా రక్తం పడుతుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. టమాటాలు బాగా వాడుకున్నాను. ఇందులో పచ్చివాసన పోయింది. ఇప్పుడు మళ్ళీ మసాలా వేస్తున్నాను. చూడండి, ఒక గ్లాస్ నీళ్లు పోసేసుకోవాలి. ఇది వాడిన తర్వాత తిప్పింది, తీసేసా. ఇప్పుడైతే కారం ఒక స్పూన్ వేస్తున్నాను. పసుపు పొడి, కొంచెం పసుపు పొడి వేస్తున్నాను. చూడండి, ఉప్పు వేస్తున్నాను. ఈ కొబ్బరి ముక్కలు మధ్య మధ్యన తింటుంటే కూరలో నంచుకునేదాన్ని బాగుంటాయి. మేము వారాహి పూజలు చేసుకుంటున్నాము, లేకపోతే గుడ్లు వేస్తాను. అవి ఏమి తినకూడదని ఇప్పుడు కొబ్బరి ముక్కలు యాడ్ చేసాను. దీంతో బాగుంటాయి. చూడండి, ఇవన్నీ ఒక 2 విజిల్ ఇచ్చేస్తే కూర దించేసుకోవటమే, అయిపోయినట్టే కూర. ఇంకా ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. ఇందులో నీళ్ళు అయితే ఎక్కువ పోసుకోకూడదు, టమాటా బాగా ఉడికేకుంది, నీరు వస్తుంది. కూర అయితే చూడండి, ఇదిగో ఇలా వచ్చింది. 2 విజిల్ ఇచ్చిన తర్వాత అప్పుడు